తన ఇంట బయట మన విమర్శలు ఎదుర్కొంటున్న అమెరికానే ఎక్కువ నష్టపోయింది అంటున్నాడు. ఈ యుద్ధం వల్ల వాళ్ళు వేరే వాళ్ళ కోసం పోయి యుద్ధంలో ఇరుక్కొని ఇప్పుడు మధ్యవర్తి చాలా సార్లు చూస్తాం మనం. నల్లకాడి పంచాయతీలో చాలా మంది, నల్లకాడు కాదు ఎక్కడైనా ఇద్దరు పంచాయతీ పెట్టుకుంటే మధ్యన పోయిన వాడు కత్తి పొడుతో గురి చచ్చిపోతారు. అవును. జరుగుతుంది అదే. అవును. మధ్యన పోయడం కాకుండా ఆ ఇజ్రాయెల్ కంటే ఎక్కువ యుద్ధం మొదలుపెట్టింది అమెరికా కనుక దాని దుష్పరిణామాలు అనుభవిస్తున్నట్టున్నారు. ఇప్పుడు కూడా ఈ ఘర్షణలు ఇంత తీవ్రమవుతా ఉన్నాయి ఈ రెండు దేశాల మధ్య. ఇలాంటి టైంలో గ్లోబల్ ఆయిల్ సప్లైకి కీలకమైనటువంటి హార్మోన్స్ జలసంధి అక్కడ సెక్యూరిటీ సిచ్యువేషన్ ఏంటి సార్? గడప లోపటేమో మన ఇరాన్ నడుపుతున్నది. అంటే తనకున్న ఆ 54 కిలోమీటర్ల వెడల్పు అటుపక్క ఇటుపక్క అంటే తన భూభాగం ఏదైతే అంతర్జాతీయ జలాలు ఉన్నా కూడా అటుపక్క ఇటుపక్క వేరే దేశాల జలాలు ఉన్నా కూడా మధ్యన ఆపింది మాత్రం తన గడప లోపట ఇరాన్ ఆపింది. గడప దాటగానే ఎవరు ఆపుతున్నారు? అమెరికా ఆపుతున్నది. ఇప్పుడు ఇజ్రాయెల్ అందులో లేదు, భాగస్వామ్యం కాదు. ఇంకా పైగా యూరోపియన్ దేశాలను రమ్మని ఈ యుద్ధ నౌకలు తీసుకొని రండి, మేము కూడా తయారవుతున్నాం, మేము దాన్ని ఇరాన్ ను ఛేదిద్దాం, ఆ హర్మోజ్ జలసంధిని ఛేదించి బయటకు వెళ్ళిపోదాం, సంగతి చూద్దామని అంటే ఒక్క దేశం కూడా కలిసి రాలేదు, కదిలి రాలేదు ఏది మనకు అమెరికాకు మద్దతుగా. కానీ ఇప్పుడు ఏమైందంటే కడప లోపలినేమో ఈ ఇరాన్ ఆపుతుంది, గడప యువతలకు వచ్చిన తర్వాతనేమో ఇటు పక్కన అమెరికా ఆపుతుంది. అందుకని చూడండి కొన్ని మన మన చమురు నౌకల్ని ఇరాన్ రిలీజ్ చేస్తుంది. అంటే చాలా సేఫెస్ట్ గా వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చి ఎవరికైనా చెప్పండి ఎస్కార్ట్ ఇచ్చి వాళ్ళు బయటకు తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన దాన్ని బయటకు రాగానే నా పని అయిపోయిందని ఈ ఇరాన్ భద్రతా దళాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ముందుకు వచ్చిన దాన్ని పట్టుకోవడానికి ఏమో ఇప్పుడు అమెరికా సిద్ధంగా ఉంది. అమెరికా కూడా ఏం చేస్తుంది, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ నౌకలు విడిచిపెడుతుంది, లేకపోతే దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. చూసాం కదా ఇరాన్ సెక్యూరిటీ దళాల మీద కూడా అమెరికా ఈ 2-3 మన నౌకల మీద దాడి చేసింది ఈ మధ్యనే చూసుకుంటే, అంటే బయటకు వచ్చిన తర్వాత. అందుకనే ఇరాన్ యొక్క కొన్ని చిన్న చిన్న దీవుల మీద కూడా దాడి చేసింది, సముద్ర బావుల మీద దాడి చేస్తున్నది. అంటే యుద్ధం ఎక్కడ ఆగలే, మనకు పైకి కనిపించేది కాల్పుల విరమణ కొనసాగుతుంది అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్ దాడితో మళ్ళీ యుద్ధం మళ్ళీ ప్రారంభమైనట్టు లెక్క. ఇప్పుడు ఒక సాంకేతికంగా తప్పించుకోవడానికి మాత్రమే యుద్ధం ఆగింది అని నిరూపించుకునే ప్రయత్నం అమెరికా చేస్తుంది. శాంతి చర్చల ఒప్పందం మీద ఇది సాంకేతికంగా అమెరికాను సెక్యూరిటీ మన అయితే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అట్లానే రేపు కాంగ్రెస్ లో మీటింగ్ జరగబోతుంది. ఇప్పుడు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఇప్పటికే వ్యతిరేకించిన యుద్ధం మొదలు పెట్టడం తప్పు మీద 60 రోజులు జరిగింది కనుక మా ప్రమేయం లేకుండా మా అనుమతి తీసుకోకుండా మీరు చేసిండు అని అభిశంసించింది ఓ రకంగా చెప్పాలంటే. సరే వీటో పవర్ ఉంది కనుక అమెరికా అధ్యక్షుడికి రేపు పొద్దున కాంగ్రెస్ లో ఓడిపోయినా కూడా అది సమర్థించుకోవడానికి వీలున్నది. అన్ని 2 సభలను వీడియో చేసుకుంటూ తాను యుద్ధం మొదలుపెట్టింది కరెక్టే అనొచ్చు. కానీ అమెరికా అధ్యక్షుడు తప్పించుకోవడానికి ఏం చేస్తున్నారంటే 2 రోజుల ముందే 60 రోజులు దాటితే కదా మీ పరిధి వచ్చేది, 58 రోజులకి మేము యుద్ధం విరమణ కోసం కాల్పుల విరమణ చేసినాం కనుక యుద్ధం 60 రోజులు దాటితే కదా మీ పరిధి వచ్చేదని సాంకేతికంగా తప్పించుకుంటున్నాం. కానీ సాంకేతికంగా తప్పించుకుని నైతికంగా తప్పించుకోలేడు కదా. అందుకని నైతికంగా 2 చోట్ల తప్పించుకోలేకపోతున్నాడు అమెరికా అధ్యక్షుడు. నెంబర్ 1 తన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ మీద దగ్గర, అట్లాగే కాంగ్రెస్ లో మళ్ళీ ఇప్పుడు 100 మంది మెంబర్లే 52, 57 ఒక ఇద్దరు వేరే ఉన్నారు కనుక అక్కడ తప్పించుకోగలిగినా కూడా రేపు పొద్దున నైతికంగా మాత్రం తన బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇంకొక దగ్గర నైతికంగా బాధ్యత వహించాల్సిందంటే ఐక్యరాజ్య సమితి దగ్గర. ఐక్యరాజ్య సమితి నుంచి భద్రతా మండలి నుంచి అన్ని విజ్ఞప్తులు పంపి ఇరాన్ వినడం లేదు, ఇరాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయి, రేపు పొద్దున పిచ్చివాడి చేతిలో రాయి, ప్రపంచానికి అంత నష్టం అని ఒక ప్రపోజల్ పెట్టి నిజంగానే ఏ మాట వినడం లేదు, మా మీద దాడి చేస్తుందండి. ఫస్ట్ ఎవరు దాడి చేయాలి? ఇరాన్ దాడి చేసింది అన్నప్పుడు ప్రతి దాడి చేయడానికి పర్మిషన్ తీసుకోవాలి. యుద్ధ తంత్రం అది, యుద్ధ నీతి అది, ఐక్యరాజ్య సమితి రూల్స్ అవి స్పష్టంగా పెట్టింది. యుద్ధం మొదలు పెట్టే ముందు ఈ ప్రాసెస్ ఇంతవరకు కూడా వచ్చేవి కాదు కదా సార్. లేదు కానీ అదే ఐక్యరాజ్య సమితి వన్ సైడ్ అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే COVID-19 లోనేమో చైనాకు సపోర్ట్ చేసిందని అమెరికా అధ్యక్షుడు మొత్తం నిధులు ఆపిన ఐక్యరాజ్య సమితిని ఇష్టం ఉండేది భద్రతా మండలిని. కానీ WHO ముఖ్యంగా WHO తూలనాడింది కదా, అయిపోయింది దానికి. మేము ఇచ్చే సహాయం కూడా తక్కువ చేస్తామన్నారు. బాబు అట్ట కాదు, మేము చైనాకి అనుకూలంగా లేవు, మీకు కూడా అనుకూలంగా ఉన్నామని చెప్పుకోవాల్సి వచ్చింది. ఐక్యరాజ్య సమితి ముఖ్యంగా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పుకోవాల్సి వచ్చింది. అందుకనే భద్రతా మండలితో సహా ఐక్యరాజ్య సమితిలో ఏ వింగ్ కూడా సరిగ్గా పనిచేస్తలేదు. సరే చిన్న పిల్లల గురించో లేకుండా మా ప్రపంచవ్యాప్తంగా సామాజిక సేవ చేస్తానికి పనికొస్తుంది తప్ప ప్రపంచంలోని 2-3 దేశాల మధ్య యుద్ధాలు ఆపలేకపోతుంది. మీరు ఆపుతలేరు, నేను యుద్ధాలు ఆపినానేమో ట్రంప్ అంటుంటాడు. అంటే ఇవన్నీ చూస్తూ కూర్చుంది. నేనేమంటున్నాను, ఐక్యరాజ్య సమితి పాత్ర రోజా గారు, ఇది ఒక పడక కుర్చీ రాజకీయం. అంటే 80 ఏళ్ళు దాటిన వృద్ధుడు తన పిల్లలు కొట్లాడుకుంటే కూడా ఏం చేయలేక నిమిత్త మాత్రుడై చూసుకుంటూ ఒక యువతకరం పెట్టుకొని పక్కనే ఆరాం కుర్చీలో కూర్చుంటాడు. ఆ పాత్ర ఉన్నది అంటున్నారు. అందుకని ఐక్యరాజ్య సమితిని మళ్ళీ రిస్టోర్ చేయాలి,
కొత్త రూపంలో రావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు దానికి కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి. ఉదాహరణకు ఎక్కడికక్కడ సార్క్ దేశాలు 8 మనం, అట్లాగే G20 దేశాలు అందులో మన G20 దేశాలకు ఈ సంవత్సరం మనమే ఆధిపత్యం అధ్యక్షత వహిస్తున్నాం ఈ సంవత్సరం. హ్మ్. ఇది వస్తే 4వ సారి. అట్లానే మనకు G7 దేశాలు, G20 దేశాలు ఇవన్నీ వేర్వేరుగా ప్రయత్నం చేస్తున్నారు. ఆఖరికి RIC లాంటిది, రష్యా, ఇండియా, చైనా లాంటిది. ఇట్లా మనం సార్క్ దేశాలు ఇవన్నీ చూస్తున్నాం కదా మనం. అందుకని ఇవన్నీ కలిపితే ఒక కొత్త వ్యవస్థ రావాల్సిన అవసరం ఉందనుకుంటున్నాను కరెక్ట్. నేనైతే. ఇప్పుడు ఈ ఐక్యరాజ్య సమితి పనికొస్తలేదు. నానాజాతి సమితి ఏది 1919లో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన కాలంలో అప్పుడు నానాజాతి లీగ్ ఆఫ్ నేషన్స్ పేరు మీద ప్రపంచవ్యాప్తంగా ఒక సంస్థ వచ్చింది. కానీ అది 25 ఏళ్లకి ముసిందయిపోయింది. 1945కి వచ్చేకల్లా రెండో ప్రపంచ యుద్ధం పెద్ద ఎత్తున సాగింది. 45లో కదా యుఎన్ ఏర్పడ్డది. అంటే ఇప్పుడు సుమారు 80 ఏళ్ళు. 80 ఏళ్ల వృద్ధులుగా ఉన్నది ఇప్పుడు ఐక్యరాజ్య సమితి. హ్మ్. కొత్తగా ప్రపంచంలోని ఇప్పుడు ముఖ్యంగా కొత్తగా వెలుగులోకి వచ్చిన మన భారత్, అట్లానే మనకు చైనా, రష్యా, అమెరికా ఉంది. కానీ రెండో ప్రపంచ యుద్ధం నాటికి చైనా ఉనికి లేదు పెద్దగా. రెండో ప్రపంచ యుద్ధంలో చైనా దేశమే లేదు. చైనా 49లో స్వాతంత్రం పొందింది. కనుక అట్లా చూసుకుంటే ఇప్పుడు చైనా పాత్ర పెరగాలంటున్నాడు. రష్యా ఆనాడుంది, ఈనాడుంది. రష్యా పాత్ర అప్పుడు ఆనాడేమో USSR పేరు మీద ఉన్నది. ఇప్పుడేమో 1917 నుంచి మొదటి ప్రపంచ యుద్ధం కంటే మొదటి నుంచే USSR ఉంది. 1917 అక్టోబర్ విప్లవం ద్వారా వచ్చింది. మరి పెరిస్ట్రోయికా ద్వారా 2000 విడిపోయింది. ఇప్పుడు ఈ ఉక్రెయిన్ దేశమైంది, ఉక్రెయిన్ దానిలో విడిపోయింది కదా, 14 దేశాలు విడిపోయినాయి. 14వ దేశంగా ఇప్పుడు ఓన్లీ సోవియట్ రష్యా మాత్రం ఉన్నది. కనుక సోవియట్ రష్యా ఆ రూపంలో లేదు. అమెరికా ఆనాడైనా ఒకటే రూపంలో ఉన్నది కాదంటలేదు. 1945లో ఏ రూపంలో ఉందో ఇప్పుడు అదే రూపంలో ఉంది అమెరికా. కనుక అమెరికా, రష్యా, చైనా, ఇండియా కూడా అంటున్నారు. ఈ 4 దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఈ మధ్యన కొత్త యూనియన్లు మొదలవుతున్నాయి. ప్రపంచంలో కొత్త కూటములు వస్తున్నాయి. వీళ్ళందరూ కలిసి మరొక కొత్తగా అంటే ఈ 3 దేశాల ఆధిపత్యం లేకుండా చేయాలి ఒకటి. రెండోది భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వ దేశంగా వీటో పవర్ తీసేయాలి అందరికీ, లేకపోతే మనకు కూడా ఇవ్వాలి అనే డిమాండ్ వస్తున్నది. ఈ ప్రపంచ రాజకీయాలలో ముఖ చిత్రం మారకపోతే ఇట్లాంటి గిల్లి కజ్జాలు నడుస్తూనే ఉంటాయి. ఎవరిని పట్టించుకోరు. ఇవాళ ఏమంటారు అరాచకం అంటాం కదా, ప్రపంచవ్యాప్తంగా అరాచక రాజ్యమే కొనసాగుతుంది. ఎవరిని పట్టుకునే పరిస్థితి లేదంట. యస్. ఈ కాన్ఫ్లిక్ట్లోకి ఇప్పుడు హౌతీలు కూడా వచ్చి వాళ్ళు కూడా ఎంటర్ అవ్వడం వల్ల మొత్తం అంతా రీజనల్ వార్గా ఈ మొత్తం మారేటువంటి ప్రమాదం ఏమైనా ఉందంటారు? ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే తీవ్రవాదుల చేతిలో పిచ్చివాడి చేతిలో రాయలాడు. అవును. హోతీకి గానీ, హమాస్కి గానీ, హెజ్బుల్లాకి గానీ ఎలాంటి లీగల్ శాంక్టిటీ లేదు కదా. నా ఉద్దేశం ఏంటో గారు, ఇప్పుడు ఈ లెబనాన్‌కి ఉంటది లీగల్ శాంక్టిటీ. ఒక సార్వభౌమ దేశం అది. అట్లానే ఇజ్రాయెల్‌కి ఉంటది. అట్లా ఇరాన్‌కి ఉంటది. అమెరికాకు ఉంటది. ఆఖరికి ఇప్పుడు పాలస్తీనాకు కూడా ఉంటది. పాలస్తీనాను గుర్తించింది మొట్టమొదటి మనమే దేశంలో గుర్తించింది పాలస్తీనా. యాసర్ అరాఫత్ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ పిలిచి మరి మనం చేసాం. అట్లాగే వాజ్పేయి గారు కూడా మరి పాలస్తీనా విషయంలో ఇందిరాగాంధీ ఏ పాలసీ చేసిందో వాజ్పేయి గారు కూడా అదే పాలసీ పాటించాడు. మన భారతదేశం ఎప్పుడు కూడా అటు పాలస్తీనాకు అనుకూలంగానే ఉంది, ఇటు పక్క ఇజ్రాయెల్‌కు అనుకూలంగానే ఉంది. రెండిటి మధ్యన మనం ఖచ్చితంగా రాజకీయాల్లో మంచి పేరు సంపాదించుకున్నాం. పార్టీలకు అతీతంగా. ఇవాళ మోడీ ఉన్నా సరే అంటున్నాను నేను. అందుకని ఏమంటున్నానంటే ఈ మొత్తం కొత్త రక్తం అంటే ఇప్పుడు ప్రపంచ రాజకీయాలకు కొత్త రక్తం చేయాల్సిన అవసరం ఉంది. కొత్త రక్తం అంటే ఏమవుతుంది? అమెరికాలో 4 ఏళ్లకు అధ్యక్షుడు కనుక అక్కడ నియంతృత్వం లేదు, అక్కడ సమస్య లేదు. ఇంకో 2 ఏళ్ల తర్వాత అమెరికా అధ్యక్షుడు ఉన్నాడు కదా, ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు, ఇంకోరు వస్తారు. కానీ ప్రపంచ రాజకీయాల్లో బాగా వేళ్ళు ఉనుకున్న దేశాలు 2. ఒకటేమో చైనా. చైనాలో 25-30 ఏళ్ళు కూడా ఒకటే అధ్యక్షుడు ఉంటున్నాడు. అట్లా వరకు అక్కడ కూడా జీవితకాలం అధ్యక్షుడిగా ఇప్పుడు తీర్మానం చేసుకున్నాడు రష్యా నుంచి పుతిన్. వ్లాదిమిర్ పుతిన్ తాను అన్ని రాజ్యాంగాన్ని సవరించుకొని ఇప్పుడు గతంలో ప్రధానమంత్రిగా, అధ్యక్షుడిగా రకరకాల పాత్రలు చేసిండు. ఏది ఆ లిమిట్స్ ఉన్న రోజు. కానీ అమెరికాలో సాధ్యం కాదు. అమెరికాలో 2 సార్ల కంటే ఎక్కువ వీల్లేదు కనుక అమెరికాలో డెమోక్రసీ విషయంలో అతి పురాతనమైన డెమోక్రసీ. దాన్ని మార్చడం ఎవరికి వీలు కాదు. కానీ రష్యా లాంటి దేశము, చైనా లాంటి దేశం, చైనాలోనేమో కమ్యూనిస్ట్ పాలన, ఇక్కడేమో రష్యాలోనేమో ఒక ఏక వ్యక్తి పాలన. ఇప్పుడు పుతిన్ ఎన్ని రోజులు ఉంటాడు, గ్యారంటీ అన్ని రోజులు ఉంటాడు. కనుక వీళ్ళ అనుభవాన్ని రంగరించి అటు పుతిన్ గానీ, ఇటు జిన్పింగ్ గానీ, అట్లాగే మన భారతదేశంలో 12 ఏళ్ళు ఒకటే ప్రధానమంత్రి ఉన్నారు. చూస్తున్నాం కదా మనం. ఇప్పుడు గతంలో ట్రంప్ ఒకటో కాలంలో మనం భారత ప్రధానిగా మోడీ ఉన్నారు, రెండో జో బైడెన్ కాలంలో ఈయనే ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ 3వ కాలంలో కూడా ఈయనే ఉంటున్నారు. 12 ఏళ్ల నుంచి మనకు ప్రధానమంత్రిగా మోడీ గారు ఉన్నారు. కనుక ఈ 3 ఏళ్ళైతే వచ్చే 3 ఏళ్ళైతే గ్యారంటీ కదా, 2 ఏళ్ళు అయిపోయింది అనుకోండి, 3 ఏళ్ళైతే గ్యారంటీ కదా. కనుక ఈ 3-4 దేశాలతో పాటు ముఖ్యంగా యూరోపియన్ దేశాలు, నాటో కూటమి దేశాలు, అట్లానే 3వ ప్రపంచ దేశాలు చాలా ఉన్నాయి. దక్షిణాఫ్రికాని మనం ఎంత విడిచిపెడతాము, లేకుంటే ఆఫ్రికన్ కంట్రీస్ కానీ, లేకపోతే మనకు మిగతా దేశంలో ప్రభావశీలమైన కొన్ని కంట్రీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూర్చొని ఇవాళ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కొత్త కూటమి రావాలి. ఇదంతా
అంటే నాన్ పార్టిజన్ యా. మరొకసారి ఆనాడు నెహ్రూ మార్షల్ టీటో ఏదైతే చేసిండ్రో అటువంటి కూటమి ఒకటి రావాల్సిన అవసరం ఉంది. దీనికి నాయకత్వం కూడా కొత్తది రావాల్సిన అవసరం ఉంది. రష్యా నాయకత్వాన్ని అమెరికా ఒప్పదు, అమెరికా నాయకత్వాన్ని చైనా ఒప్పదు, చైనా నాయకత్వాన్ని మనకు రష్యానో ఈ ఇద్దరు ఒప్పుకుంటారు పరస్పరం. కానీ ఈ ముగ్గురు నాయకులు పక్కన పెట్టి ఈ మూడు దేశాలను అమెరికా, రష్యా, చైనాను పక్కన పెట్టి వాళ్ళు ఇందులో భాగమై వేరే కొత్త కూటమిలో భాగమైతే రేపు నవోదయ ప్రపంచంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక నవోదయం మొదలయ్యే అవకాశం ఉంది. దానికి గాని ఇప్పటికీ ఆర్థికంగా చాలా కొత్త కంట్రీస్ వచ్చేసినాయి. మీరు చూస్తున్నాం. బ్రిక్స్ కూడా ఒక రకంగా చెప్పాలంటే తన కరెన్సీని పెంపొందిద్దాం అనుకున్నది. యూరోపియన్ కరెన్సీ కూడా యూరో కరెన్సీని వాళ్ళు ప్రమోట్ చేశారు. వాళ్ళని చెడగొట్టింది అమెరికా కదా. అందుకనే ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు మారాలంటే ఈ పెద్దన్న ధోరణి